ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నటువంటి యొక్క మాట 10వ వచనములో చివరి మాటని మనం చదువుకున్నాం. గమనించండి, ప్రభువు ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుంటానని ఈ వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన హస్తముతో మనల్ని ఆయన ఆదుకుంటాడట. ఆ హస్తము నీతియను ఆయన దక్షిణ హస్తముతో ఆదుకుంటున్నాడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనల్ని ఆదరించే వాళ్ళు కానివ్వండి, ఆదుకునే వాళ్ళు కానివ్వండి, ఈ లోకములో చాలా అరుదుగా ఉంటారు. ఎందుకనంటే ఆదుకునే దగ్గరకు వచ్చేసరికి మరి ఎవరి చేతులు కూడా మనకు అందవు, ఏ మనుషులు కూడా మన ప్రక్కన నిలవరు. కనుక మరి మనుషుల వైపు కాకుండా దేవుని వైపు మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా. నేను నిన్ను ఆదుకుంటాను. ఒకవేళ నువ్వు అప్పుల సమస్యలో ఉన్నావేమో, నేను నిన్ను ఆదుకుంటాను. కోర్టు సమస్యలో ఉన్నావేమో, నేను నిన్ను ఆదుకుంటాను. ఇదిగో భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలో ఉన్నావేమో, నేను నిన్ను ఆదుకుంటాను. ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, కానీ నేను నిన్ను ఆదుకుంటాను. ఇలాగా ఏ సమస్యలో అయినా సరే ప్రభు మనల్ని ఆదుకోవటానికి తన దక్షిణ హస్తాన్ని చాపుతున్నాడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ వాక్యములో మనము నీతియను దక్షిణ హస్తము అన్న మాట మనము మరి గమనిస్తూ ఉన్నాం. ఆయన హస్తము ఎటువంటిది అనంటే, ఆయన దక్షిణ హస్తము ఏమై ఉంది అనంటే నీతి కలిగిందట. అక్రమాలతో కానీ అన్యాయాలతో కానీ నా దేవుని బిడ్డలారా ఆ హస్తము నిండబడలేదు, కానీ ఆయన హస్తము నీతి కలిగినటువంటి హస్తము. మన ప్రభు ఎవరో తెలుసా అండి? ఆయన నీతి సూర్యుడు. ఆయన నీతి సూర్యుడు అంటే ఈ లోకములో మనము ఇది నీతి అది నీతి అనుకుంటాం, కానీ మన ప్రభువులో మనము గమనించినప్పుడు నా దేవుని బిడ్డలారా ఆయన మాత్రమే నీతి న్యాయములు కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ లోకములో వ్యక్తులలో లేనంత నీతిని మన ప్రభువులో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన అక్రమంతో మనల్ని ఆదుకోవటం లేదు, కానీ నీతి కలిగినటువంటి తన దక్షిణ హస్తముతో ప్రభు మనలను ఆదరిస్తూ ఉన్నాడంట. కనుక ఈ దినాన ఈ వాక్యాన్ని బట్టి నా దేవుని బిడ్డలారా, ఇదిగో నిన్ను ఆదుకోవడానికి ఒకరున్నారు. నిన్ను ఆదుకొని నీకు ఆదరణ దయచేయటానికి ఒకరున్నారు. వారెవరు అనంటే, ఇదిగో ఈ దినమున నేను ప్రకటిస్తున్నటువంటి యేసు అనబడుతున్నటువంటి ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. హల్లెలూయా. నిన్ను ఆదుకుంటాడు. కనుక ఆయన వైపు చూడు. ఇదిగో చేతులెత్తు. ఆయనకి నీ సమస్య ఏమిటో నీవు చెప్పుకో. ఆయన పాదాల దగ్గర ఇదిగో నీ కన్నీళ్లను విడిచి, ఇదిగో నీకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి పోరాటాలలో దేవుని వైపు చూడు. ప్రభు నీకు ఇదిగో ఒక పరిష్కారాన్ని దయచేసి నిన్ను ఆదుకొనుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం మందు నా తండ్రి మీరు మాట్లాడిన మాట కొరకే స్తోత్రాలు. నిజమైన ప్రభువా, ఇదిగో నా తండ్రి అయా నీతి అను నీ దక్షిణ హస్తముతో అయ్యా మమ్మల్ని ఆదుకుంటానని నాయన మీరు సెలవిచ్చినందుకే నీకు స్తోత్రాలయ్యా. తండ్రి మీరు ఆదుకోండి. ఆదరణ లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారయ్యా, మీరు ఆదరించండి అయ్యా. నీకు స్తోత్రాలు. మీరు ఆదుకోకపోతే నా తండ్రి బ్రతుకులు నా తండ్రి నాయన చెదిరిపోతాయ్యా. ఇదిగో మీరు ఆదుకొని నా తండ్రి నాయన అయా కుటుంబాలలో నెమ్మది సమాధానాలు దయచేయమని యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.